గత 4 రోజుల నుండి చూస్తే అల్లు అర్జున్ గారిపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అతన్ని డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా సెలబ్రిటీని ఒక డిఫేమ్ చేసే ప్రయత్నం ఏ విధంగా జరుగుతుందో ఈరోజు యావత్ ప్రపంచం చూస్తుంది. ప్రజా సమస్యలపైన ఈరోజు ముఖ్యమంత్రి గారు దృష్టి సారించకుండా ఒక సినిమా ఇండస్ట్రీ ప్రముఖులపైన మొన్న కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. ఈరోజు అల్లు అర్జున్ పై దాడి, రేపు ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎంతమందిపై దాడులు జరిగే ప్రయత్నం ఉందో, ఇంకా ఇంకా ఎంతవరకు ఎంతమంది సినిమా సెలబ్రిటీలను డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుందో ఒకసారి మనం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 49 మంది 50 మంది పిల్లలు చనిపోతే పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు కేవలం ఒక ఆహ్, రేవతి కుటుంబం పైన శవాల మీద పేలాలు ఏరుకుంటే రాజకీయం చేస్తుంది. ఇలాంటి రాజకీయాలు మానుకోకుంటే తెలంగాణలో బుద్ధి చెప్తారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.